Hello. If x into cos theta is equal y into cos theta plus 2 pi by 3 is equal z into cos theta plus 4 pi by 3, then the value of 1 by x plus 1 by y plus 1 by z ఎంత? దీంట్లో కూడా ట్రిగ్నామెట్రీ సబ్స్టిట్యూషన్ థీటా వాల్యూ ఏదో ఒక యాంగిల్గా మనం తీసుకోగలిగితే ఆన్సర్ ఈజీగా వస్తుంది. అట్ థీటా ఈజ్ ఈక్వల్ 0 డిగ్రీస్, థీటా 0 డిగ్రీస్ అనుకుందాం. అప్పుడు ఎక్స్ ఇంటూ కాస్ 0 ఎంతండి 1 ఈజ్ ఈక్వల్ వై ఇంటూ కాస్ ఆఫ్ 2 పై బై 3. పై బై 3 అంటే ఇది 0 కదండి, 60 6 12 120 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ జెడ్ ఇంటూ కాస్ 240 degrees. So x is equal y into cos 120, 180 minus 60, cos of 180 minus 60 అంటే మైనస్ కాస్ 60. కాస్ 60 వాల్యూ ఎంతండి మైనస్ హాఫ్. అలాగే జెడ్ ఈజ్ ఇంటూ ఇది కూడా మైనస్ 1/2 అంటే ఎక్స్ బై 1 ఈజ్ ఈక్వల్ వై బై మైనస్ 2 ఈజ్ ఈక్వల్ జెడ్ బై మైనస్ 2 అవుతుంది. మరి 1 బై ఎక్స్ ఎంత? 1 బై ఎక్స్ ప్లస్ 1 బై వై ప్లస్ 1 బై జెడ్ వాల్యూ ఎంత అన్నాడు అంటే 1 బై 1 ప్లస్ 1 బై మైనస్ 2 ప్లస్ 1 బై మైనస్ 2 అంటే ఇది 1 మైనస్ 1. 1 మైనస్ 1 అంటే ఎంత ఆన్సర్ 0. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. మైనస్ హాఫ్ మైనస్ హాఫ్ మైనస్ 1, 1 మైనస్ 1 0. Hello. The value of root 3 sin theta plus cos theta by sin of theta plus pi by 6 value minus 2 నా 1 నా 2 నా ప్లస్ 1 నా. ఇక్కడ ట్రిగ్నోమెట్రీ సబ్స్టిట్యూషన్ చేస్తే ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. థీటా వాల్యూ 0 కానీ 30 కానీ 45 కానీ 60 కానీ ఏదో ఒక వాల్యూ పెడతాం. నేను థీటా వాల్యూ 0 తీసేసుకుంటా. ఇప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ 0. అప్పుడు ఇది ఏమవుతుందండి రూట్ 3 ఇంటూ సైన్ 0 ప్లస్ కాస్ 0 బై సైన్ 5/6 అవుతుంది. సైన్ 0 వాల్యూ 0 కాబట్టి 0 ప్లస్ కాస్ 0 వాల్యూ 1 సైన్ 30 సైన్ 30 అంటే హాఫ్ 1/1/2 అంటే ఆన్సర్ 2 వచ్చేస్తుందండి. సో థర్డ్ ఆప్షన్ ఉంది ఆన్సర్. సింపుల్ ప్రాబ్లం. హలో, ఎంసెట్ 2023-2021 టీఎస్లో ఇచ్చినటువంటి ప్రాబ్లం. ఈ 2 సైన్ ఆల్ఫా బై 1 ప్లస్ కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ఈక్వల్ ఎక్స్ అయితే దెన్ 1 మైనస్ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా వాల్యూ ఎంత? ఈ 4 ఆప్షన్లో ఏది కరెక్టో చెప్పాలి మనం. నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం దీంట్లో ఆల్ఫాని 5/4గా తీసుకుంటానండి, సింపుల్గా అయిపోవాలి. అప్పుడు ఇది సైన్ 45 కదా 1/2 అంటే 2/2 బై 1 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఎక్స్ ఏమవుతుందో చెప్పండి 2/2 బై 1/2 1/2 అంటే 2/2 అంటే రూట్ 1 ప్లస్ రూట్. సో దట్ ఈజ్ ఈక్వల్ 2/2. ఇది 1 ప్లస్ 2/2 అండి. 2/2 ఇంటూ √2 బై 2 ప్లస్ √2 క్యాన్సిల్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2/2 ప్లస్ √2 అవుతుందండి. మరి వాట్ అబౌట్ 1 మైనస్ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా, దీని వాల్యూ ఎంత అవుతుందో చెప్పాలి. 1 మైనస్ కాస్ ఆల్ఫా అంటే 1/2, ఆల్ఫా వాల్యూ 5/4 కదా, ఇది మళ్ళీ మైనస్ 1/2 బై 1/2. 1 మైనస్ 2/2 బై 1/2 అంటే √2 మైనస్ 2 బై √2 ఇంటూ √2 బై 1. సో మైనస్ కామన్ తెస్తే 2 మైనస్ √2
దీన్ని రేషనలైజ్ చేసాం అనుకోండి 2 ఇంటూ 2 మైనస్ రూట్ 2 బై 2 అంటే ఎక్స్ ఈక్వల్ 2 మైనస్ రూట్. ఇక్కడ ఏమైంది 2 మైనస్ రూట్ 2కి ముందు మైనస్ వచ్చింది అంటే మైనస్ ఎక్స్. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. అలా నెక్స్ట్ సీకెంట్ థీటా ఈజ్వల్ టు ఎం అని ఇచ్చాడు, ట్యాన్ థీటా ఈజ్వల్ టు ఎన్ అని ఇచ్చాడు. అయితే 1/m ఇంటూ ఎం ప్లస్ ఎన్ ప్లస్ 1/m ప్లస్ ఎన్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 2, సెకండ్ ఆప్షన్ -2, థర్డ్ ఆప్షన్ 3, ఫోర్త్ ఆప్షన్ -3. నేను థీటా వాల్యూని 0 తీసుకున్నాను అనుకోండి, సీకెంట్ 0, అప్పుడు ఎం ఈజ్వల్ ఎంత అవుతుందండి 1, ఎన్ ఈజ్వల్ ఎంత అవుతుందండి 0 అవుతుంది. ఎన్ వాల్యూ 1 అవుతుంది, ఎన్ వాల్యూ 0 అవుతుంది. ఇప్పుడు పుట్టు థీటా ఈజ్వల్ 0, అప్పుడు 1/m m ప్లస్ m ప్లస్ 1/m ప్లస్ m n వాల్యూ ఎంతో చూద్దాం. 1/m, m అంటే ఎంత అండి 1, m అంటే 1, n వాల్యూ ఎంత అయిందండి 0. ఇప్పుడు టేకింగ్ థీటా ఈజ్వల్ 0 అయితే 1/1 ప్లస్ 0, 1/1 అంటే 1, 1 ప్లస్ 1, సో 2, 2 ఇంటూ 1, 2 ఈజ్ ద ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్లో ఆన్సర్ ఉంది. హలో, ఈ ప్రాబ్లమ్ ఎంసెట్ 2023 ఏపీలో అడిగినటువంటి క్వశ్చన్. ఏంటంటే ప్రాబ్లం tan a బై 1 మైనస్ కాట్ ఏ ప్లస్ కాట్ ఏ బై 1 మైనస్ tan a, దాని వాల్యూ ఈ 4 ఆప్షన్లో ఏది మ్యాచ్ అవుతుందో చూడాలి. ఓకే, ప్రాబ్లం తీసుకుందాం. న్యూమరేటర్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ tan a బై 1 మైనస్ కాట్ ఏ కదా, tan a అంటే ఏమన్నా వచ్చింది sin a బై cos a హోల్ బై 1 మైనస్ కాట్ ఏ, కాట్ ఏనే ఉండొచ్చు cos a బై sin a అని రాయొచ్చు. అలాగే ప్లస్ కాట్ ఏనే రాయొచ్చు cos a బై sin a అని రాయొచ్చు. హోల్ బై 1 మైనస్ tan ఏని sin a బై cos a అని రాయొచ్చు. ఈ డినామినేటర్కి ఎల్సిఎం ఎంత అండి sin a. ఈ sin a ఎల్సిఎం తీసుకున్న తర్వాత ఇక్కడికి వస్తుంది, ఇది పైకి అంటుంది. అంటే sin స్క్వేర్ a బై cos a ఇంటూ sin a మైనస్ cos a అవుతుంది ఆఫ్టర్ ఎల్సిఎం, టేకింగ్ ఎల్సిఎం. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఎల్సిఎం ఎంత అండి cos a, cos a ఇక్కడికి వస్తుంది, తర్వాత ఇది పైకి వెళ్తుంది. అంటే cos స్క్వేర్ a బై sin a ఇంటూ cos a మైనస్ sin a. ఓకే, sin a మైనస్ cos a ఈ బ్రాకెట్ వాల్యూ కామన్ తీశారు. అంటే 1 sin a మైనస్ cos a డినామినేటర్లో ఉంది కాబట్టి అది కింద నుంచి కామన్ ఇస్తే పైన ఏం మిగులుతుంది sin స్క్వేర్ a, కింద ఏం మిగులుతుంది cos a. మరి ఇక్కడ sin a మైనస్ cos a కామన్ తీసాం కాబట్టి మైనస్ కామన్ వస్తుంది. ప్లస్ బై మైనస్ అంటే మైనస్ cos స్క్వేర్ a బై sin a. దీనికి ఎల్సిఎం తీసుకోండి. 1 బై sin a మైనస్ cos a ఇంటూ ఎల్సిఎం ఎంతండి cos a ఇంటూ sin a కదా, అప్పుడు ఇది sin క్యూబ్ a మైనస్ cos క్యూబ్ a అవుతుంది. sin క్యూబ్ a మైనస్ cos క్యూబ్ a, sin క్యూబ్ a మైనస్ cos క్యూబ్ a అంటే sin a మైనస్ cos a ఇంటూ అంటే a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్గా రాసుకోండి. అంటే sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a ప్లస్ sin a ఇంటూ cos a అని రాయొచ్చు. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. 1 ప్లస్ sin a cos a, 1 ప్లస్ sin a ఇంటూ cos a బై cos a ఇంటూ sin a. ఎక్కడ ఆన్సర్ సైన్ కాస్ట్ లేదు, ట్యాన్ కాట్ సీక్వెంట్లో ఉంది. ఓకే, 1 బై
కాస్ ఏ సైన్ ఏ అంటే దీని ఏమని రాయొచ్చు సీకెంట్ ఏ కొసీకెంట్ ఏ అని రాయొచ్చు ప్లస్ సైన్ ఏ కాస్ ఏ బై సైన్ ఏ కాస్ ఏ అంటే ఎంత అవుతుంది 1 అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ చూడండి. ఓకే.